టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, ఈరోజు టాపిక్ పోలీస్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు సోషల్ మీడియాపై హెచ్చరికలు జారీ. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు. లోక్సభ సాధారణ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పోస్టులపై మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇతరులను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సోషల్ మీడియా సైట్లపై కమిషనరేట్ సోషల్ మీడియా యూనిట్ ఆధ్వర్యంలో 24/7 నిఘా పెట్టి పర్యవేక్షిస్తుందని ఖమ్మం జిల్లా సిపి కమిషనరేట్ ఆఫ్ పోలీస్ శాఖ మానిటరింగ్ నిర్వహించి ఈ సోషల్ మీడియాపై హెచ్చరికలను జారీ చేశారు. ఓకే సార్, ఇకపోతే టాపిక్లోకి వెళ్తే, అయ్యా డీజీపీ గారు, సిపి గారు, రాష్ట్ర బడా రాజకీయ నాయకులు ఓటుకు డబ్బులు పంచుతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు. ఇది ఎన్నికల నియమావళి క్రిందకు రాదా? వస్తే మీ పోలీస్ శాఖ ఎందుకు రాజకీయ నాయకులను కట్టడి చేయలేకపోతున్నది? ఓటుకు డబ్బు, మందు పంచకుండా ఆపలేకపోతున్నారు. ఉన్న విషయం మాట్లాడేది మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రధానంగా మధ్యతరగతి వారు ఉంటారు. సోషల్ మీడియా నడిపేది ఎవరు? ప్రజెంట్ మిడిల్ క్లాస్ పర్సన్స్ యూట్యూబ్ ద్వారాను, వాట్సాప్, కొన్ని ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా మాధ్యమాలను నడుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రజలను చైతన్యం చేస్తూ సోషల్ మీడియాలో మామూలుగా మధ్యతరగతి సాదాసీదా వ్యక్తులు నడుపుతున్నారు. వారిని బెదిరించడం కాదు, TV9, NTV, ABN ఇలాంటి మీడియాలను మానిటరింగ్ చేసి హెచ్చరించగలరా? సోషల్ మీడియాలో సామాన్యులే కదా ఉండేది. అనైతిక రాజకీయ వ్యవస్థ గురించి పోస్టులు పెట్టవచ్చు, తప్పులేదు. సోషల్ మీడియా మిత్రులందరికీ ఒక వినతి: మీ గ్రామాలలో, మీ పట్టణాలలో ఓటుకు డబ్బు ఇచ్చినా, మందు సీసాలు పంచినా వీడియో తీసి ధైర్యంగా పోస్ట్ చేయండి. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలి. లేదంటే మరి వచ్చే 5-10 సంవత్సరాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేవి ఇక ముందు ఉండవు అనుకుంటా. ఒక ఓటుకి 1000-2000 రూపాయలు పంచితే సోషల్ మీడియా హెచ్చరించడం అనేది కాదు, ముందు బడా రాజకీయ నాయకుల్ని వాళ్ళని హెచ్చరించండి. తర్వాత ఈ సోషల్ మీడియాలో ఉండేవి చాలా మధ్యతరగతి కుటుంబీకులు ఈ సోషల్ మీడియాని హెచ్చరించడం ద్వారా ఎంతోమంది ఈ ప్రజల్ని చైతన్యం చేయటం అనేటటువంటిది చేసేటటువంటిది సోషల్ మీడియాని ఎలా హెచ్చరించుతారు సార్? ఒక్కసారి బడా రాజకీయ నాయకులు ఓటుకి ఎంత డబ్బు పంచుతున్నారో మీ శాఖ వాళ్ళని పంపించి కనుక్కోండి సార్. థ్యాంక్ యూ సార్. అట్లా అనేసి ఒక హెచ్చరిక అంటే వీరు ప్రజలని చైతన్యం చేయటానికే ఈ ఓటుకు డబ్బు పంచకుండా మరియు మందు సీసాలు పంచకుండా ఓటు అనేటటువంటిది చట్టబద్ధంగా